ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న తునికాకు బోనస్ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఏజెన్సీలో ఉన్న తునికాకు సేకరణ చేసిన వారికి పెండింగ్ బోనస్ ను ప్రభుత్వం పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కనకరగూడెం గ్రామంలో తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ రేఖా కాంతారావు ప్రారంభించారు. ఇక 2016 సంవత్సరం నుండి 2021 సంవత్సరం వరకు పినపాక నియోజకవర్గ పరిధిలోని 43,616 మందికి 33,59,70,689 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న తునికాకు బోనస్ అందించడమే కాకుండా త్వరలో పోడు భూముల పట్టాలు ఇవ్వనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు మాత్రమే ఉన్న పోడు భూములకు పట్టాలు వస్తాయి, కానీ మళ్లీ అడవులను నరికే ప్రయత్నాలు చేయొద్దని మంత్రి కోరారు. అడవులు ఉంటేనే మనిషి మనుగడ అని, అడవులను నాశనం చేయొద్దని హితవు పలికారు. ప్రకృతి ప్రసాదించిన అడవుల వల్ల, అడవుల ఉత్పత్తుల వల్ల అనేక లాభాలు ఉంటాయని, అడవులను ఎవరూ నాశనం చేయొద్దని కోరారు. ఆకు తెంపిన దానిపైన వచ్చినటువంటి లాభంలో ప్రభుత్వము మన బోనస్ కింద ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో టోటల్గా దాదాపు 200 నుంచి 250 కోట్ల రూపాయల వరకు ఈ బోనస్ను ఎవరైతే ఆకు సేకరణ చేసినో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కట్ట ధర కూడా 2 రూపాయల 5 పైసలు ఉన్నటువంటిది 50 ఆకులకు కట్ట 2 రూపాయల 5 పైసలు ఉంటే దాన్ని ముఖ్యమంత్రి గారు 3 రూపాయలు చేయమంటే మొన్న నుంచి 95 పైసలు పెంచుతూ 50 ఆకుల కట్ట ధర 3 రూపాయలు. దానివల్ల ఏంటంటే ఈ అడవులలో ఇప్పుడు ఎండాకాలము తెంపే గిరిజనులు, ముఖ్య ఆదివాసులు, ఆ కుటుంబాలకు ఒక ఆధారం లభిస్తుంది, ఆర్థికంగా బలపడతారు. రోజుకు కనీసం 300-400 కట్టలు తెంపితే వాళ్ళకు కనీసం ఒక 1000 రూపాయలు అయితే ఈజీగా వాళ్ళకి వస్తుంది. ఈ బోనస్ కట్ట ధర కాకుండా బోనస్ వచ్చేది ఈ ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. దానిపైన వచ్చిన లాభం ఈ బోనస్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎక్కడ లేనటువంటి విధంగా ఇవాళ బోనస్ తెలంగాణ రాష్ట్రం. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పుట్టిన బిడ్డ దగ్గర నుండి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేఖా కాంతారావు తెలిపారు. అడవులనే నమ్ముకొని ఉన్న ఆదివాసుల జీవన సంస్కృతులను కాపాడడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తునికాకు సేకరించే కూలీలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తునికాకు సేకరణ ఛార్జీలతో పాటు రెవెన్యూ నెట్ షేర్ బోనస్ ను కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. గొప్ప కార్యక్రమం అంటే ఈరోజు తునికాకు సేకరణ అనేది ఎక్కువగా గిరిజన ఆదివాసీ బిడ్డలు తప్ప మిగతా వర్గాలు కూడా ఎవరు కూడా బాగా నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్ళు మనతో పాటు కొంత తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అడవులు నమ్ముకొని అడవి పక్కనే ఉంటూ అడవిని ఆధారం చేసుకొని జీవించేటువంటి మనకు అడవి ఉత్పత్తుల ద్వారా కోట్ల రూపాయల లాభార్జన జరుగుతుంది అని చెప్పడానికి ఇది గొప్ప నిదర్శనం అని చెప్పేసి ఆసరా పింఛన్ల దగ్గర నుండి మొదలు పెడితే కడుపులో బిడ్డ పడ్డ దగ్గర నుండి మన ఆరోగ్య లక్ష్మి పథకం దగ్గర నుండి మొదలు పెడితే ఈ రోజు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ దగ్గర నుండి మొదలు పెడితే మరి చివరి గడియలు మనకి దహన సంస్కారాలు చేసేంత వరకు కూడా ఎంత చెప్పినా కానీ తనివిచ్చినటువంటిది, ఎంత చెప్పినా సమయం సరిపోయినటువంటిది, గంటల కొద్ది మనం చెప్పినని